అయితే ఈ సంవత్సరం అంతా నేనే నీకు రాజుని, నువ్వే నా రాణివి. చెప్పు కార్తీక్. ప్రవీణ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నీ మొగుడు లేకపోతే ఏంటే, నేను నిన్ను చూసుకుంటా బంగారం. కార్తీక్ పంచేద్దామా? వీడి ఫోన్ ద్వారా వాళ్ళని కూడా రప్పిద్దామా? వాళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి కానీ నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా పడుకో. అలాగే. రే రఘు, రఘు ఆగరా. హలో అన్నా, పోలీసులు రఘుని లేపేశారన్నా. ఇప్పుడు నన్ను తరుముకుంటూ వస్తున్నారన్నా. నేను ఎలాగో తప్పించుకుంటాను. నువ్వు ఉన్న ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయిందన్నా. నువ్వు కూడా తప్పించుకోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తానా? ఎవరది? సుబ్రహ్మణ్యమా? అయ్యో, ప్రాణానికి ప్రాణంగా, బంధానికి బంధంగా, రక్తానికి రక్తంగా ఉంటున్న నా ప్రాణ స్నేహితుల్ని చంపుతున్నా వాణ్ణి పూజించే భక్తులు, దేవతలు ఇకపై ప్రాణాలతో ఉండకూడదు. ఎవరక్కడ? హలో కార్తిక్, డాక్టర్ ఇంకొక ఆపరేషన్ చేయాలని చెప్పారు. మామయ్య డబ్బులు తీసుకుని వస్తానని ఇంటికి వెళ్లారు. చాలా సేపు అయింది, ఇంతవరకు రాలేదు. నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ కాల్ కూడా అటెండ్ చేయలేదు. సరే, నేను ట్రై చేసి చూస్తాలే. అలాగే, ఓకే. నానా. నేను ప్రభాకర్. హలో ప్రభాకర్ నన్ను చెప్తున్నానుగా. నా గురించి పూర్తిగా తెలియకుండా తొందరపడ్డావు కార్తీక్. రే నిన్ను. ఒకే కుటుంబంగా ఉన్న మమ్మల్ని చంపాలనుకున్నప్పుడు నీకు కూడా కుటుంబం ఉందని ఆలోచిస్తే మా ఫ్రెండ్స్ని చంపావు. నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు కాదు. మీ నాన్న ఇక్కడికే వస్తున్నాడు. నేను నీలా చేతగాని వాడు కాదురా. నీకు తెలిసిన నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాను. ధైర్యం ఉంటే మీ నాన్నని కాపాడుకో. రేయ్, అలా అరవద్దని చెప్తున్నాను కదరా. నీకు సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. అంతలోపు నువ్వు ఇక్కడ ఉండాలి. హలో